హైదరాబాద్ సంస్థానంలో జనాభా పెరగాలని, తన సంస్థానం సిరి సంపదలతో తొలతూగాలని ఆనాడు ప్రత్యేక పూజలు చేశాడట నిజాం. అయితే పెరిగిన జనాభా ఆనందంగా బతకడం మాట అటుంచి అతి అపేక్షకు పోయింది. జీవనాధారమైన చెరువులనే చెరపడుతున్నారు. హైదరాబాద్ కబ్జా రాయిళ్లు. ఒకప్పుడు చెరువులు ఎంత సమృద్ధిగా ఉండేవి, ఇప్పుడు ఎంత దయనీయంగా మారిపోయాయి అనేది తెలియాలంటే శాటిలైట్ విడుదల చేసిన చిత్రాలే తిరుగులేని సాక్ష్యాలు. అయినా ఇంకా నిద్రలేవని అధికార యంత్రాంగం కారణంగా అద్భుతమైన చెరువుల చరిత్రకు చెదలు పడుతోంది. ప్రపంచ మానవ నాగరికతలన్నీ సాధారణంగా నదీ తీరాల్లో అభివృద్ధి చెందుతాయని అంతా చెప్పుకుంటారు. అయితే భాగ్యనగరి చరిత్ర అందుకు భిన్నమైంది. ఒకప్పటి హైదరాబాద్ సంస్థానం గుండా గోదావరి, కృష్ణా వంటి నదులు ప్రవహిస్తున్నా ఆ నీటితో హైదరాబాద్ సంస్థానం పెద్దగా ప్రభావితమైంది లేదు. హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు ఆ నదుల ప్రయోజనం కొంతమేరకు ఉన్నా హైదరాబాద్ సంపద వృద్ధైంది మాత్రం సముద్రాలను తలపించిన చెరువుల వల్లనే అనేది చరిత్రకారులు నిర్ధారించిన మాట. కాకతీయుల సామ్రాజ్యంలోనే అనేక చెరువులు, తటాకాలు తవ్వించి నాగరికతను శిఖరాగ్రానికి చేర్చారు. అదే సంప్రదాయాన్ని నిజాం ప్రభువులు మరింత సుసంపన్నం చేసి చెరువుల సంస్కృతిని బలోపేతం చేశారు. ఫలితంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా సువిశాలమైన మంచినీటి చెరువులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. భారీ చెరువుల స్థానంలో ఇప్పుడు కుంటలు కూడా కనిపించటం లేదు. అనేక చెరువులు, అనేక కుంటలు అదృశ్యమైపోయాయి. ఆక్రమణదారుల చేతుల్లో చిక్కి శల్యమైపోతూ చరిత్రలో ఆనవాళ్లు కూడా లేకుండా మాయమైపోతున్నాయి. హైదరాబాద్లోని చెరువుల జలాలు ఒకప్పుడు సాగునీటికి యోగ్యంగా ఉండేవి. అసలు ఆ చెరువుల నిర్మాణమే మంచినీటి, సాగునీటి అవసరాలు తీర్చటం. అనేక చెరువులు గొలుసుకట్టు పద్ధతిలో పరస్పర పరిపూరకాలుగా ఉంటూ ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి. అయితే జనాభా పెరిగే కొద్దీ నామరూపాలు లేకుండా పోతున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్ పరిధిలో ఈ చెరువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న కూకట్పల్లి చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఈ క్రమంలో కూకట్పల్లిలోని ఎల్లమ్మ చెరువు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 40 ఎకరాలుగా ఉండేదట. కానీ ఇప్పుడు 27 ఎకరాలకు పడిపోయిందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఆ చెరువు విస్తీర్ణం ఏమైపోయింది? ఇంకేమవుతుంది? ఈ విజువల్స్ లో మీరు చూస్తున్నారు కదా, చెరువు చుట్టూ అపార్ట్మెంట్లు, అనుమతి లేని అక్రమ కట్టడాలు ఏ విధంగా జరిగిపోతున్నాయో, చెరువు విస్తృతి ఎంతగా తగ్గిపోతుందో. చెరువు చుట్టూ ఓ కట్టను ఏర్పాటు చేశారు. చుట్టూ కాలనీల్లోని మురుగునీరంతా ఈ చెరువులోకే ప్రవహిస్తోంది. చుట్టూ కంచెను ఏర్పాటు చేసిన ఆ కంచెలు తమకేమీ అడ్డు కాదని బరి తెగించిన భూబకాసురులు మెల్లగా దూరిపోతున్నారు. ఎవరో ఎక్కడ్నుంచొచ్చారో తెలియని అనామకులు చెరువులోనే గుడిసెలు వేసుకుని కొత్త కాపురాలు మొదలుపెట్టారు. వారు ఎవరి తాలూకు అనేది చుట్టూ ఉన్న సామాన్య ప్రజలకెవ్వరికీ తెలియదు. స్థానిక కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యే గాని, అటు ప్రభుత్వ అధికారులు గాని ఆ గుడిసెలు వెలిసిన వైనాన్ని ఆరా తీసిన దాఖలాలు లేవంటున్నారు స్థానిక ప్రజలు. ఎల్లమ్మకుంట కొన్నేళ్ల క్రితం వరకు చాలా పెద్దదిగా ఉండేదని, ఇప్పుడైతే బాగా కుంచుకుపోయిందని, దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు చెప్తున్నారు. చెరువు తగ్గిపోయి ఆక్రమణలకు గురవటంతో ఇళ్లలోకి విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పినా ఏ ప్రయోజనమూ కనిపించటం లేదంటున్నారు. ముందుకు అక్కడ చెత్త పడేస్తుండ్రి, చెత్త కుండళ్ళు. మరి ఇప్పుడు ఆ చెత్త వాళ్ళే వేసుకున్నారో తెలియదు, వేరే వాళ్ళు వేసుకున్నారో తెలియదు కానీ గుడిసెలు అయితే వేసిరు. నిన్న మొన్ననే వేసిరు. అది బాగానే పెద్ద ఉండే సార్, అదంతా అక్కడ వరకు ఉండే. మొత్తం ఇంకా కొంచెం లోపలికి వేసినట్టున్నారు అటు సైడ్ వాళ్ళు. ఇక్కడైతే ఇంతే ఉంది, అక్కడ మాత్రం కొంచెం తోసుకుంటూ వస్తుర్రు అట్లా. మళ్ళీ ఇది ఒకటి డేనిస్ కలుపుతా అని చెప్పి ఒక పైపు లైన్ తీసిరు. అది మొత్తం వాటర్ అందులో మునిగిపోయింది. ఆ పైపులు అట్లనే ఉన్నాయి. అందులోకెళ్ళి పాములు అయితే మన పాములు, పిల్లలు ఇళ్ళకే వస్తున్నాయి. ఇల్లు దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు లోపలికి వస్తున్నాయి పాములు. చాలా భయం అయిపోతుంది, ఇబ్బంది. మళ్ళీ ఇది ఒకటి తీస్తున్నారు, ఆకు సార్ ఆకు తీస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. అది పెట్టుట్లా దోమలు ఇంకెక్కువ అయిపోతున్నాయి. మాకు ఎక్కువ స్మెల్, బాగా స్మెల్ వస్తుంది. చాలా కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు సార్. అసలు
ఎఫ్టీఎల్ సరిహద్దులు నిర్ణయించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. 2011లో హైకోర్టు ఈ చెరువును పరిరక్షించాలని అధికారులను ఆదేశించింది. అయినా అధికారులు మాత్రం చెరువు రక్షణలో శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు ఉన్నాయి. చెరువులో నిండిన నీటిని దిగువకు విడుదల చేయటానికి దీనికి తూములు కూడా ఉండేవి. వాటి గేట్లు ఎత్తగానే దిగువకు ప్రవహించి మరిన్ని చెరువులు నిండి వ్యవసాయానికి ఉపయోగపడేవి. కుకట్పల్లి ఏరియా భూముల్లో ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయం జరిగేది. కానీ చెరువు భూములు ఆక్రమణలకు గురవుతూ పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నందున చెరువు ఉనికి కోల్పోతోంది. చెరువును కాపాడడం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ పనిచేసేది. 3 షిఫ్టుల్లో 3 ఉద్యోగులు పహారా కాస్తుంటారు. అయినా ఒకవైపు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు చెరువులోకి చొచ్చుకొస్తూ పెద్ద పెద్ద భవంతులు వెలుస్తూనే ఉన్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబాలు అవస్థలు పడుతున్నాయంటున్నారు స్థానిక ప్రజలు. మరి వారి గోడు వినేవారెవరు? భాగ్యనగరంలో చెరువులని కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. చిన్న చెరువు కనిపించినా దాన్ని పూర్తి స్థాయిలో కబ్జారాలు కబ్జా చేస్తున్నారు. ప్రస్తుతం మనం హౌసింగ్ బోర్డు వద్ద అంటే ఎల్లమ్మ బండ ఏరియా అంతా కూడా ఎల్లమ్మ బండకు సంబంధించిన ఎల్లమ్మ చెరువు అంటారు దీన్ని. గతంలో అంటే పాత తరంలో 40 ఎకరాల వరకు కూడా ఈ చెరువు విస్తరించి ఉండేది అనేది స్థానికులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 23 ఎకరాల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా ప్రకారం వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఒకటి 23 ఎకరాలంటూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే 27 ఎకరాల దాకా ఉండొచ్చు అని జిహెచ్ఎంసీ అయితే అంచనా వేస్తుంది. పైన కాలనీలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏర్పాటు కావడంతో అక్కడి నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం కూడా ఇందులోనే కలుస్తుంది. ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతమంది ఏదైతే గుడిసెలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ చెరువు లోపలే గుడిసెలు అయితే వేసుకోవడం జరిగింది. మరోవైపు మనం అక్కడ చూసుకుంటే రాళ్లతో మొత్తాన్ని కూడా ఈ చెరువును కొంచెం కొంచెంగా కూడా పూడ్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ కూడా ఈ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడంతో ఈ చెరువుకి మాత్రం ఉరిపడిందని చెప్పాలి. చెరువు పైన ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో మొత్తం కూడా ఈ చెరువు అన్యాక్రాంతం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోకపోతే ఖచ్చితంగా ఇప్పుడున్న 23 ఎకరాల చెరువు కాస్త ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకప్పుడు మంచినీటిని అందించే ఈ చెరువు ఇప్పుడు మురికి కుప్పంగా మారింది. ఇది హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా ఎల్లమ్మ చెరువు దగ్గర నుంచి అందిస్తున్న రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే, హెచ్ఎంటీవీ ఎల్లమ్మ బండ దగ్గర నుంచి.